Hi, this is RJ Hemant from 93.5 Red FM, Tirupati station. This is RJ Swati. సో మేమిద్దరం అయితే ఎక్కడున్నామో తెలుసా, సూలూరుపేటలోని ఫ్లెమింగో బర్డ్స్ ఫెస్టివల్ 2025 అయితే ఉన్నామన్నమాట. సో ఇదైతే మన సూలూరుపేటలో తిరుపతి డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మంది జనాలు అయితే వచ్చేస్తున్నారు. సో ఈ ఫ్లెమింగో బర్డ్ ఫెస్టివల్ అంటే ఏంటో అతి మాటల్లో, ఇది వాటి సీజన్లో ఎప్పుడైతే చల్లటి వాతావరణం మరీ మంచి ఎక్కువైనప్పుడు అవి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాటి జస్ట్ టెంపరీ వాటి జీవన కృత్యాలన్నీ తీర్చుకొని మళ్ళీ తిరిగి వాటి ప్లేస్కి వెళ్ళిపోతాయి అనమాట. అండ్ ఇంకోటి ఏమంటే ఈ పక్షులు రకరకాల దేశాల నుంచి అయితే వస్తాయి అనమాట. కొన్ని సౌత్ అమెరికా నుంచి, కొన్ని ఆస్ట్రేలియా నుంచి, ఎక్కడెక్కడ ఉన్న పక్షులన్నీ చెప్పేసి ఇక్కడైతే వచ్చి చేరుతాయి ఒకే చోట. సో ఇంకా లేట్ ఎందుకు, పదండి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం అనమాట. సో ఇదే అనమాట నేలబట్టు బోట్ శాంచురీ ఎంట్రన్స్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అంతా పార్కింగ్ ఉంది. ఇంకా ఎంట్రన్స్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్లోనే ఆల్మోస్ట్ హెల్ప్ డెస్క్ ఉంది. అలాగే ఫ్రీగా వాటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టార్టింగ్లోనే ఆల్మోస్ట్ చాలా సెక్యూరిటీ కొంచెం ఎక్కువ ఉంది, ఎందుకంటే జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కదా ఈ ఫ్లెమింగో ఫెస్ట్ చూడడానికి. సో ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఈ నేలపట్టు బోట్ శాంచురీ రూట్ మ్యాప్ అయితే కనిపించేసింది అనమాట. సో ఈ ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈ నేలపట్టు బోట్ శాంచురీ రూట్ మ్యాప్ అంతా ఇక్కడే ఉంది. సో ఇంకా ఆ రూట్ మ్యాప్ చూసుకుని అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి డీర్ పార్క్ అయితే ఉంది. సో ఇంకా ఈ డీర్ పార్క్ వచ్చేసి వాళ్ళు ఏమంటే కేజ్ కూడా కొంచెం వెనకాలకి కట్టేశారు, ఎందుకంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ డీర్స్కి ఫీడ్ చేస్తూ ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళైతే కొంచెం వెనకాలకి కట్టేశారు. చూస్తా అంటే ఆల్మోస్ట్ ఓన్లీ 4 డీర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంకొన్ని దూరంగా ఉన్నాయి, ఒకటైతే దగ్గరగా ఉంది, కొమ్ములు వేసుకొని వచ్చింది. అయితే నేరుగా వెళ్ళిపోగానే ఇదే అనమాట ఎంట్రన్స్, నేలపట్టు బోట్ శాంచురీ లోపల మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది వ్యూ పాయింట్కి వెళ్ళడానికి ఈ రూట్ అయితే ఉంటుంది అనమాట. డైరెక్ట్గా వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా వ్యూ పాయింట్కి వెళ్ళడానికి కరెక్ట్గా ఒక 200 మీటర్స్ ఉంటుంది. ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాలి. నేలపట్టు బోట్ శాంచురీకి రావడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. ఆ ఫ్లెమింగోస్, రకరకాల పక్షులు అంతా కూడా ఎలా ఉంది ఏమి అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ టోటల్గా అయితే మనం ఎక్స్ప్లోర్ చేసాం కదా మన నేలపట్టు బోట్ శాంచురీ ఫ్లెమింగో ఫెస్టివల్ ఆఫ్ 2025. సో ఇంకా అది పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెడ్ ఎఫ్ఎం తెలుగు పేజ్ అయితే ఫాలో అయిపోయి ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేసేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.